అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం చెట్టుపల్లి గ్రామంలో పూర్వీకుల నుంచి వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నామని పలువురు చిన్న సన్నకారు రైతులు తెలిపారు. గ్రామ రెవెన్యూలో 563, 561 సర్వే నెంబర్లు, పూర్వదారి మార్గాన్ని, అదేవిధంగా ఎగువ నుంచి వస్తున్న వర్షపు నీరు చెరువుకి చేరే గడ్డిబాగును కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు మూసివేస్తున్నారని రైతులు ఆరోపించారు. తమ భూముల పక్కన కొంత భూమిని కొనుగోలు చేసి తమ భూములకెళ్లే దారులను, గారెలను, వాగులను ఎందుకు మూసివేస్తున్నారని అడిగితే దౌర్జన్యాలు చేస్తున్నారంటూ వాపోయారు. తమకు జరుగుతున్న అన్యాయంపై గ్రామ పెద్దలకు, అధికారులకు ఫిర్యాదు చేస్తామని బాధితులు పసుపులేటి అప్పలనాయుడు, మరికొంతమంది రైతులు అన్నారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధిత రైతులు కోరుతున్నారు. గత 150 సంవత్సరాలు బట్టి కూడా ఈ భూములే బతుకుతున్నాం. మా తాత తండ్రుల దగ్గర నుంచి కూడా ఇక్కడే జీవనాధారం ఏదో గేదెనో లేదా ఆవునో కొనుక్కొని ఇలాగా ఆ భూములను తిప్పుకొని ఆ పోలాటి తీసుకొని అలా బతుకుతుండగా నేను ఏదో తాపి పని చేసి లేబర్ పనికి వెళ్ళిపోతూ ఉంటాను. మా నాన్నగారు ఉంటారు చేయలేని. ఆయనతో పాటు ఏముందంటే ఇక్కడ 15 నుండి 20 నుండి 25 మంది రైతులు అందరూ 65 నుండి 60 సంవత్సరాలు 50 సంవత్సరాల వయసు ఉన్న ముసలోళ్ళే ఉంటారు ఇక్కడ. కానీ ఈ పక్కనే కుసలపూడి సరిహద్దుని ఆనుకొని వైజాగ్ రాజుగారట, ఆ రాజుగారు 47 ఎకరాలు భూములు కొన్నారు. కొని ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇదివరకు భూములన్నీ ఓపెన్గా ఉండి ఇప్పుడు ఫినిషింగ్ పోల్ పెట్టేసి ఫినిషింగ్ అల్లేస్తున్నారు. అల్లేసేటప్పుడు పాత బ్రిటిష్ కాలంలో ఉన్న రాళ్ళు కూడా మొత్తం కథలు తీసేసి లాగేసి రాళ్ళన్నీ శుభ్రం ఎక్కడ పడితే లాగేసి ఎవరు అడిగితే వాళ్ళేమో వాళ్ళు ఇష్టమైనట్టు కొట్టేస్తున్నారు. లేదంటే మీరు మాట ఏది ఎవరితోడని చెప్తే చంపేస్తామని బెదిరిస్తున్నారు. బెదిరించి ఇక్కడ ఉన్న రైతులందరినీ భయభ్రాంతులు గురిచేసి చాలా ఇబ్బంది పెడుతున్నారు. గతంలో కోమటిపాలెం నుంచి పంతులు గారి చెరువు దగ్గర నుంచి గడ్డ ఉండేది, 15 అడుగులు గడ్డ. ఆ గడ్డలో నుంచి బళ్ళాడి తోలుకొని గెత్తాలో ఊళ్ళో నుంచి ఏముందంటే ఏదైనా పుల్లలు గట్ట పట్టుకెళ్ళడానికి ఆ గడ్డ ఒకటే ఆధారం ఉండేది.